Hi, hello boys, welcome back to my channel Ready Rides. This is my Hunter 350 and I bought this in the year of 2022 December, and it cost about 2,05,000 rupees in the year 2022 without any accessories. If you need all the accessories like అంటే మీకు 2,05,000 రూపీస్లో మీకు బైక్ ఏం యాక్సరీస్ రావు, ఓన్లీ బైక్ వస్తుంది. ఒకవేళ మీరు 2,10,000 రూపీస్ స్పెండ్ చేస్తుంటే మాత్రం లెగ్ గార్డ్, హ్యాండిల్ గ్రిప్స్, ట్యాంక్ కవర్ అండ్ సీట్ కవర్ అయితే మీకు ఇస్తారు. మిగతా ఏవి ఇవ్వరు. బైక్, ట్యాంక్ కవర్, సీట్ కవర్, లెగ్ గార్డ్ అండ్ హ్యాండిల్ గ్రిప్స్ మాత్రమే ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి అబౌట్ 2,30,000 రూపీస్ ఉంది కాస్ట్. సేమ్ ఇప్పుడు కూడా మీకు హ్యాండిల్ గ్రిప్స్, లెగ్ గార్డ్ అండ్ ట్యాంక్ కవర్, సీట్ కవర్ మాత్రమే ఇస్తారు. అండ్ 2,30,000కి మీరు పే చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసి బైక్ వాల్యూ 2,25,000. ఒకవేళ మీరు 5,000 ఎక్స్ట్రా పే చేసినట్టయితే మాత్రం మీకు హాఫ్ ఫేస్ హెల్మెట్ ఇస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. అండ్ కీ చైన్ అండ్ వచ్చేసి ఒకటి ఇక్కడ న్యాప్లు ఉంటుంది కదా, జాకెట్ న్యాప్లు, అదొకటి ఇస్తారు బ్యాడ్జింగ్తో. అండ్ వచ్చేసి ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ కప్ ఒకటి ఇస్తారు అండ్ ఒకటి మాస్క్ ఒకటి ఇస్తారు. నాకు తెలిసి అంత వర్త్ కాదు. మీరు ఆ 5,000 రూపీస్కి ఒక మంచి ఆల్మోస్ట్ ఒక 4,000 రూపీస్ కన్నా మంచి హెల్మెట్ కొనుక్కోవచ్చు. సో మన హంటర్ 350 ఇప్పటికైతే ఆల్మోస్ట్ 55,000 కిలోమీటర్స్ తిరిగేసింది. నేను దీనికి చేసిన మోడిఫికేషన్స్ని కానీ, నాకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ దీంతో ఎలా ఉంది, నేను వెళ్ళిన మున్నార్ రైడ్ కానీ, లాంగ్ రైడ్స్ కానీ, సిటీ రైడ్స్ కానీ, నాకు పవర్ ఫీల్ కానీ, మైలేజ్ కానీ ఇవన్నీ ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ మనకు వచ్చేసి దీంట్లో 350cc జే సిరీస్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. BS6 మోడలే. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నీ BS6 ఇంజన్సే. మనకు ఈ బైక్ ఇంజన్లో వచ్చేసి మనకైతే 20 HP అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అయితే వస్తుంది. బైక్ అయితే మీకు డ్రైవ్ చేసేటప్పుడు సిటీలో కానీ, హైవేస్లో కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్లో బల్కీ వెయిట్ ఉంటాయి ఇవన్నీ ఆలోచించే వాళ్ళు అయితే హంటర్ తీసుకోండి. వెయిట్ తక్కువ ఉంటుంది. మీకు సిటీ రైడ్స్లో కానీ, స్ట్రీట్స్లో కానీ పర్ఫెక్ట్ పవర్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా ఒక కార్ని ఓవర్టేక్ చేయని కానీ, ఒక స్ట్రీట్లో ఫాస్ట్గా వెళ్ళాలని కానీ, అంటే ఏదైనా ఈజీగా ఓవర్టేక్ చేయాలంటే మాత్రం మీకైతే పర్ఫెక్ట్గా పవర్ ఇస్తుంది బైక్ మాత్రం 350cc కాబట్టి. అండ్ టార్క్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ మిషన్స్ అన్ని టార్క్ మిషన్సే. అండ్ ఈ 350cc ఇంజన్ వచ్చేసి మీకు అబౌట్ హైవేస్లో వచ్చేసి 35 to 38 మైలేజ్ వస్తుంది. హైవేలో మాత్రం మీకు స్ట్రీట్స్లో వచ్చేసి 30 to 32 అది మ్యాక్సిమం మీరు రైడ్ చేసే వేలో ఉంటుంది. అంటే మీ రైడింగ్ స్టైల్ని బట్టి. నేనైతే మోస్ట్లీ అగ్రెసివ్గా డ్రైవ్ చేయను, ఎందుకంటే నాకు మైలేజ్ చాలా ఇంపార్టెంట్. నేను లాంగ్ డ్రైవ్స్ ఇట్లా వెళ్తాను కాబట్టి. అండ్ నేనైతే ఫ్యూల్ ఎక్స్ ప్రో ప్లస్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు స్ట్రీట్స్లో అబౌట్ 33 వస్తుంది, 31 నుంచి 33 వరకు వస్తుంది. అండ్ హైవేస్లో వచ్చేసి అబౌట్ 40 కూడా వచ్చింది నాకు కొన్ని ఛాన్సెస్లో. అంటే ఏదైనా కానీ మైలేజ్ ఏ బైక్ అయినా కానీ మీరు మీ రైడింగ్ స్టైల్ని బట్టే వస్తుంది. దాన్ని చెప్పలేము. ఒకరి నుంచి మీరు నాకు ఇంత మైలేజ్ వస్తుంది బ్రో, ఇంత మైలేజ్ వస్తుందని మీరు ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు మీ రైడింగ్ స్టైల్ని బట్టే ఉంటుంది మైలేజ్. మోస్ట్లీ బైక్ని అగ్రెసివ్గా రైడ్ చేయొద్దు. అండ్ బైక్ వచ్చేసి మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కూర్చున్నారనుకోండి, మీకు నా హైట్ వచ్చేసి ఇప్పుడు 5'6", లెగ్స్ అయితే నాకు కంఫర్ట్గా చాలా బాగున్నాయి. ఎట్ సైడ్ అయినా కానీ ఇదో ఈ పక్క కాలు ఎత్తాను, ఈ పక్క కాలు ఎత్తినా కానీ కంఫర్ట్గా భలే అందుతుంది. బైక్ మాత్రం మీకు చాలా టాయ్ లాగా అనిపిస్తుంది. అంటే మీరు హెవీ బైక్స్ నడిపేసి ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చారంటే మాత్రం అది హంటర్ 350లో మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సింపుల్ రైడ్ చేసుకోండి. స్ట్రీట్స్లో కానీ, హైవేస్లో కానీ మీకు చేతులు నొప్పిదో మరీ కిందికి ఏం లేదు. మీకు అలా ఇంకా కొంచెం హైట్ ఉండాలంటే హ్యాండిల్ రైజర్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. 350cc ఇంజిన్, 27 Nm ఆఫ్ టార్క్ అండ్ 20 horsepowerతో మీకైతే బైక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ లెస్ వెయిట్ కాబట్టి మీకు కంపేర్ టు అదర్ 350cc రాయల్ ఎన్ఫీల్డ్స్ మీకు ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. అండ్ ఫీలింగ్ బాగుంటుంది. రైడ్ ఫీలింగ్ అనేది కన్ఫామ్గా బాగుంటుంది కంపేర్ టు అదర్ రాయల్ ఎన్ఫీల్డ్స్ 350cc బైక్స్. అండ్ వచ్చేసి ఇదైతే స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఎవరైతే రాయల్ ఎన్ఫీల్డ్లో తక్కువ వెయిట్, ఎక్కువ పవర్ కావాలనుకున్న వాళ్ళకి కూడా హంటర్ 350 పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి అనలాగ్ అండ్ డిజిటల్ కాంబినేషన్తో ఉంటుంది. కంపేర్ టు రెట్రో మోడల్ మెట్రో వచ్చేసి మీకు అయితే లుక్ చాలా బాగుంటుంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు చూసారు కదా ఒకసారి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మీకు టైం కానీ, గేర్ షిఫ్టింగ్ కానీ, టోటల్ ఓడోమీటర్, ఫ్యూల్ అండ్ టాప్ స్పీడ్ ఇండికేటర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే
ద కాంబినేషన్ ఆఫ్ డిజిటల్ అండ్ అనలాగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ మీకు రెట్రో మోడల్లో కూడా సేమ్ ఇదే ఉంది, కానీ అవి మీకు పైకి కనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తం స్టార్టింగ్ మోడల్ ఎలా ఉందని. ఇది డిజిటల్ క్రస్టర్ కూడా కింద వచ్చి ఉంటుంది. బట్ కంపేర్ టు రెట్రో మోడల్ ఈజ్ మచ్ మోర్ లుకింగ్ బెటర్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ది స్విచెస్ ఈజ్ మచ్ మోర్ బెటర్ కంపేర్ టు రెట్రో మోడల్. అండ్ మన హంటర్ 350 ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ మనకైతే డస్ట్ వెళ్ళకుండా లోపలికి బోత్ సైడ్స్ కవర్స్ ఇస్తారు. ఇది వచ్చేసి నిజంగా గ్రేట్ ఐడియా అని చెప్పొచ్చు. అంటే చాలా మందికి ఆ డస్ట్ పడి ఆ ఇసుక చిన్న చిన్న పార్టికల్స్ వెళ్ళి ఆయిల్ లీక్ అండ్ ఈ ఫోక్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇదే హంటర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇలా కవర్స్ చేయడం మాత్రం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మనకి ప్రాబ్లం ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ వైల్ బ్రేకింగ్ కానీ అండ్ వైల్ డ్రైవింగ్ ఇన్ ఏ లిటిల్ ఆఫ్ రోడ్స్. బట్ మనకి బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుంది. అంటే మీకు అంత కంఫర్ట్ ఉంటుంది, బట్ సీట్ కొంచెం కంఫర్ట్ ఉంది కాబట్టి అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ రియర్ సస్పెన్షన్ వచ్చేసి మీకు కొంచెం హార్డ్ ఉంటుంది. ఆ రియర్ సస్పెన్షన్ హార్డ్ యూనిట్ కూడా ఒక రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. నాకు అస్సలు నచ్చని ఒకటి హంటర్ 350 ఏంటంటే ఒక ఆప్షన్ ఏంటంటే అది గ్రౌండ్ క్లియరెన్స్. హంటర్ 350 గిన్న గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చింటే మోస్ట్ ఆఫ్ మేబీ ఇంకొంచెం ఎక్కువ సేల్స్ వచ్చేటి హంటర్కి, ఐ మీన్ రాయల్ ఎన్ఫీల్డ్కి. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా తక్కువ. ఒకవేళ వైల్ డ్రైవింగ్ అంటే నేను ఇంకో హెవీ పర్సన్ కూర్చున్నాం అనుకో, ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లోగా వెళ్ళాల్సి వస్తుంది, చాలా స్లోగా. ఒకవేళ స్పీడ్ బ్రేకర్ ఇంకొంచెం హైట్ ఉందనుకో ఖచ్చితంగా తగిలేస్తుంది. నాకైతే అప్పుడు హార్ట్ బ్రేక్ సౌండ్ కూడా వచ్చేస్తుంది. నా హంటర్ 350లో మెయిన్ మోడిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రాన్ టర్బో ఫాగ్ లైట్స్. మొత్తం నేను 4 లైట్స్ అయితే బిగించాను. ఇవి వచ్చేసి 40 వాట్స్ అండ్ ఇవి వచ్చేసి 80 వాట్స్. ఇవి వచ్చేసి నాకు లెంత్ మోస్ట్ ఆఫ్ ద లెంత్ కవర్ చేస్తాయి. ఇది వచ్చేసి నాకు షార్ట్ లెంత్లో ఎక్కువ బ్రైట్నెస్ అంటే రోడ్ క్లియర్గా కనిపించేటట్టు ఇది చేస్తాయి. అండ్ వీటి లింక్ కూడా నేను బయోలో ఇస్తాను. అండ్ వీటి ఇన్స్టాలేషన్ కూడా నీట్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, పర్ఫెక్ట్ లుక్ డ్యామేజ్ కాకుండా అండ్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో స్విచ్ కనెక్షన్ ఇచ్చేటట్టుగా నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ నాకు ఈ లైట్స్ వచ్చేసి అబౌట్ 2500 రూపీస్ పడ్డాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా తక్కువ ఉన్నాయి, 2000 రూపీస్కి అలా దొరుకుతున్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేయండి. అండ్ మనకి ఎందుకు ఫాగ్ లైట్స్ అంత ఇంపార్టెంట్ అని చెప్తే నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్. నేను లాంగ్ రైడ్స్లో కానీ ఫాగ్లో కానీ, అంటే నేను కేరళ వెళ్ళినప్పుడు కానీ మంచుతో మొత్తం ఆల్మోస్ట్ చాలా మంచు ఉంది. అప్పుడు నేనైతే ఒకసారి చూడండి లైటింగ్ ఎలా వస్తుంది అనేది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఇది వచ్చేసి మనకి ఫాగ్లో ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఎల్లో లైట్స్. అండ్ ఆ వైట్ లైట్స్ వచ్చేసి మీకైతే చాలా బ్రైట్స్ వస్తుంది. ఈ 2 లైట్స్ అయితే మీకు షార్ట్ డిస్టెన్స్లో చాలా ఫుల్ బ్రైట్నెస్ వస్తుంది. మీకు చిన్న ఆబ్జెక్ట్, చిన్న పాత్ హోల్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ ఏమన్నా మీకు షార్ట్ డిస్టెన్స్ అబౌట్ ఒక 50 to 100 మీటర్స్ డిస్టెన్స్లో మీకు బ్రైట్గా మీకు ఏముందో మీ ముందున నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మీకు లాంగ్ డిస్టెన్స్లో ఏమన్నా చిన్న ఆబ్జెక్ట్స్ ఏమన్నా, ఐ మీన్ చిన్న ఆబ్జెక్ట్స్ అంటే మీకు లాంగ్ డిస్టెన్స్లో మీకు రోడ్డు టర్నింగ్ ఉందా, ఏమన్నా ఆబ్జెక్ట్ ఉందా, ఏమన్నా వెహికల్స్ ఆగి ఉన్నాయా వితౌట్ లైట్ అని చెప్పేసి మీకు ఈ లైటింగ్తో కనిపిస్తుంది. అండ్ ఈ లైట్స్ వచ్చేసి మీకు షార్ట్ డిస్టెన్స్లో ఫుల్ బ్రైట్గా ఉంటుంది. వీటి ఇన్స్టాలేషన్ కావాలంటే మన వీడియోలో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన లైట్స్ లింక్ ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నేను వచ్చేసి నాకు మెటల్ ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. స్టాక్లో వచ్చేసి మీకైతే ప్లాస్టిక్ వస్తుంది అండ్ దాంట్లో వచ్చేసే బల్బ్ వచ్చేసి హాలోజన్. నేనైతే మెటల్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇన్స్టాల్ చేశాను ఆఫ్టర్ మార్కెట్. వచ్చేసి మనకి చాలా బ్రైట్గా ఉంటాయి. అంటే మీరు ఫాగ్ ఉన్నప్పుడు, రెయిన్ ఉన్నప్పుడు, నైట్ టైం అంటే రిస్కీ రోడ్స్లో ట్రావెల్ చేసేటప్పుడు మీకు బ్రైట్గా వస్తుంటాయి మాత్రం. మీకు అంటే సైజ్ చిన్నగా ఉంటాయి బట్ బ్రైట్నెస్ మాత్రం ఫుల్ హెవీగా ఉంటాయి. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి. అండ్ ఇక్కడ కూడా మనకైతే చూడొచ్చు కదా, అంటే మీకు చిన్నగా కనిపిస్తూ ఉన్నట్టుంటాయి. బట్ నాకు వచ్చేసి ఇలానే నచ్చింది, స్క్రామ్లర్ మోడల్ కాబట్టి మన బైక్ ఇలా చిన్నగా ఉండడమే నాకు నచ్చింది. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ లవ్ ద వే ఇట్ లుక్స్ ఫ్రమ్ ద బ్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన హంటర్ 350 క్యారియర్. అండ్ ఐ బాట్ దిస్ ఫ్రమ్ ఎల్సిబి బ్రాండ్. ఇది వచ్చేసి నాకు కాస్ట్ 3500 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ద బ్యాక్ రెస్ట్ అండ్ క్యారియర్. చాలామంది దీని ఇన్స్టాలేషన్లో తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే దీన్ని పైన ఫిట్ చేస్తూ ఉంటారు, అంటే సబ్ ఫ్రేమ్కి పైన ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలాగా దాని కిందనే ఫిక్స్ చేసుకోవాలా. పైన ఫిక్స్ చేసుకుంటే మీరు మళ్ళీ సీట్ లాక్ చేసుకునే దానికి ఆప్షన్ ఉండదు. అండ్ నేను కూడా ఫస్ట్ అదే మిస్టేక్ చేశాను. అండ్ తర్వాత తెలిసింది ఫ్రేమ్కి కింద బిగించుకోవాలి స్క్రూస్. అండ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది. బోట్ మన వెయిట్ కూడా బాగానే క్యారీ చేస్తుంది. అదే మీరు అదే షోరూంలో మీరు బ్యాక్ రెస్ట్ బిగించుకోవాలంటే దాని కాస్ట్ ఆల్మోస్ట్ 3000 to 3200 రూపీస్ పడుతుంది. దాని బదులు మీ బ్యాక్ క్యారియర్ అండ్ బ్యాక్ రెస్ట్ వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. అసలు
బెస్ట్ మోడిఫికేషన్ అని చెప్పాలి. నా బైక్లో మాత్రం వెనకాల కూర్చుండే పిల్లన్కి మాత్రం ఎంత కంఫర్ట్గా ఉంటుంది అంటే లాంగ్ రైడ్స్లో చాలా బాగుంటుంది. క్వశ్చన్ కూడా అండ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ మెటీరియల్ ఈస్ వెరీ గుడ్ రియల్లీ. దిస్ ఈస్ ఫ్రమ్ LCB బ్రాండ్ అండ్ కాస్ట్ అబౌట్ 3,500 రూపీస్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నెక్స్ట్ ట్యాంక్ ప్యాడ్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ థింక్ దట్ ట్యాంక్ ప్యాడ్స్ వచ్చేసి నేను ఓన్లీ స్టైల్ కోసం తీసుకున్నాను అనుకుంటారు. అలా కాదు, అంటే నేను లాంగ్ రైడ్స్లో ఎండ ఉన్నప్పుడు బాగా ఇంజన్ హీట్ అంతా అబ్జర్వ్ చేసుకొని ట్యాంక్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. సో ఆ హీట్ మన థైస్కి తగలకుండా, అంటే నేను మోస్ట్లీ షార్ట్స్లో డ్రైవ్ చేస్తాను, సో థైస్కి ఆ హీట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మీకు ట్యాంక్ ప్యాడ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. అండ్ మీకు ఎప్పుడైనా టర్నింగ్స్లో ఆఫ్ రోడ్స్లో మీకు ట్యాంక్ ప్యాడ్స్ కూడా మంచి గ్రిప్ని ఇస్తాయి అన్నమాట బైక్ కంట్రోల్ చేసేటప్పుడు. అండ్ దెన్ మనకు వచ్చేసి మొబైల్ హోల్డర్. ఐ బాట్ దిస్ మొబైల్ హోల్డర్ ఫ్రమ్ పోట్రానిక్స్ బ్రాండ్. ఇదైతే మనకు బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఒకసారి మీరు నా వీడియోస్ చెక్అవుట్ చేయొచ్చు. 120 స్పీడ్లో కూడా నేను మొబైల్ ఇక్కడ పెట్టానంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఒకసారి దీని ఇన్స్టాలేషన్ అండ్ లింక్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ద మెయిన్ అండ్ ద కాస్ట్లీ మోడిఫికేషన్ ఇన్ మై Hunter 350 వచ్చేసి Fuel X Pro Plus. ఇది వచ్చేసి నాకు లాంగ్ డ్రైవ్ హైవేస్లో వచ్చేసి నాకు అబౌట్ 3 kilometers ఎక్స్ట్రా వచ్చేది పర్ లీటర్ మీద. అండ్ స్ట్రీట్స్లో వచ్చేసి 1 or 2 kilometers మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ఇది. అండ్ మైలేజ్ పక్కన పెట్టేస్తే పవర్ ఎలా మీకు దీంట్లో వచ్చేసి 1, 2, 3 1, 2 వచ్చేసి మీకు ఫ్యూల్ సేవింగ్ మోడ్, 3 వచ్చేసి బైక్ స్టాక్, అండ్ అబౌవ్ అప్ టు 10 వరకు మిగతా వచ్చేసి పవర్ మాడ్యూల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. దీని పవర్ ఎలా ఉంటుంది అంటే నిజంగా ఐ రియలీ ఫీల్ దట్. మీకు ఖచ్చితంగా చేంజ్ తెలుస్తుంది బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. మీరు టాప్లో పెట్టుకున్నా కానీ 7 నుంచి పైన మోడ్స్ పవర్ మోడ్లో పెట్టుకుంటే మాత్రం మీకు డెఫినెట్గా చేంజ్ తెలుస్తుంది, బైక్ పవర్ కొంచెం ఇంక్రీజ్ అయింది అన్నట్టుగా. అండ్ దెన్ మనకు వచ్చేసి లేడీస్ ఫుట్ రెస్ట్. ఇదైతే నేను అపాచీ RTR 160 నుంచి తీసుకున్నాను, మా ఫ్రెండ్ బైక్ నుంచి. అండ్ మనకు వచ్చేసి నెక్స్ట్ కమ్ టు మై లివర్స్, బ్రేక్ లివర్స్ అండ్ క్లచ్ లివర్స్. యాక్చువల్గా స్టాక్లో మీకు బ్లాక్ కలర్ వస్తాయి అన్నమాట. ఇవి సిల్వర్ కలర్లో ఉన్నాయని చాలామంది గమనించకపోవచ్చు, బట్ లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా బ్లాక్గా ఉండి ఈ లివర్స్ మాత్రం సిల్వర్ కలర్లో ఉంటే కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ ఐ లవ్ దిస్ వే అండ్ ఐ లవ్ ద వే దే లుక్. అంటే నేను మా ఇంటి దగ్గర పెట్టినప్పుడు బైక్ చిన్నపిల్లాడు తోసడం వల్ల లివర్ అయితే ఇరిగిపోయింది. అప్పుడు నేను స్టాక్ అంటే నాకు దానికోసం వెతికాను, బ్లాక్ కలర్ ఉన్నాయి, నాకు సిల్వర్ కలర్ ఉన్నాయి. కానీ బైక్ మొత్తం హ్యాండిల్ మొత్తంలో నీకు ఫుల్ బ్లాక్ ఉండి ఇవి మాత్రం సిల్వర్ కలర్లో ఉంటే నాకు కొంచెం లుక్ డిఫరెంట్గా అనిపించింది. నాకైతే లుక్ నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి లుక్ ఎలా ఉందో. అండ్ ఇట్ కాస్ట్ మీ అబౌట్ ఈచ్ 350 రూపీస్. నో రెండు వచ్చేసి 350 రూపీస్కి వచ్చేసాయి నాకు. అండ్ మనకు వచ్చేసి సైడ్కి ప్లాస్టిక్ ప్యానల్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు షైనింగ్లో వస్తుంది అండ్ ఇక్కడ సర్కిల్లో Hunter 350 అని వస్తుంది. బట్ నేనైతే దాన్ని కార్బన్ ఫైబర్ స్టిక్కర్తో ర్యాప్ చేశాను అండ్ ఇట్ ఈజ్ నాట్ మచ్ కాస్ట్లీ. ఇది వచ్చేసి నాకు మొత్తం ఇట్ సైడ్ అటు సైడ్ అండ్ ఇంకా ఎక్స్ట్రా చాలా మిగిలింది కార్బన్ ఫైబర్ స్టిక్కర్ వచ్చేసి. అండ్ జస్ట్ 250 రూపీస్కి అయితే మనకి కార్బన్ స్టిక్కర్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ పార్ట్ని తీసేసి సైడ్ ప్యానల్ని కార్బన్ ఫైబర్ స్టిక్కర్ని హీట్ చేసి దీని మీద అప్లై చేసుకొని మిగతా ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ వన్స్ అంటే ఈ టెక్స్చర్ కూడా మీరు పట్టుకుంటే మాత్రం ఆ టెక్స్చర్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు, ఆ కార్బన్ ఫైబర్ స్టిక్కర్ టెక్స్చర్ని కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను షైనింగ్ కార్బన్ ఫైబర్ స్టిక్కర్ వచ్చేసాను, బట్ డ్యూ టు ఓవర్ హీట్ ఇక్కడైతే కొంచెం లేస్ వచ్చేసింది. బట్ ఐ ట్రై టు చేంజ్ ఇట్. అంటే ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా వేస్తే నీట్గా బాగుంటుంది. చూడండి కూడా ఒకసారి చూడండి మీరు ఇక్కడ షైనింగ్ కానీ అది కానీ, బట్ ఇక్కడ టెక్స్చర్ ఏముంటుంది, ఇది మాత్రం టెక్స్చర్ బాగుంటుంది. నెక్స్ట్ కమ్ టు మన బైక్లో వచ్చేసి నేను మొబైల్ ట్రాకింగ్తో ఫైండ్ చేసి GPS కూడా బిగించాను. అంటే మీకు ఈ GPSని మనం వచ్చేసి మొబైల్ నుంచి ఇంజిన్ డైరెక్ట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ కీస్ ఆన్లో ఉన్నా కానీ ఈ GPS మనం మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకొని ఇంజిన్ ఆఫ్ చేసేయచ్చు ఎవరైనా థెఫ్ట్ అయినప్పుడు కానీ. అండ్ ఎక్కడెక్కడ తిరిగినా కూడా మనం మొబైల్లో ట్రాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ మై బైక్. అండ్ మనకు వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంజిన్ హీటింగ్ ఇష్యూస్ అయితే చాలామంది కామెంట్ చేశారు నా ప్రీవియస్ వీడియోలో. అసలు రాయల్ ఎన్ఫీల్డ్లో ఇంజిన్ హీటింగ్ అనేది ఒక ప్రాబ్లమే కాదు. ఏ బైక్ అయినా ఇంజిన్ హీటింగ్ అనేది కామన్. అండ్ మీరు జావాతో కంపేర్ చేస్తే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ చాలా తక్కువ. అండ్ జావాలో ఆల్రెడీ మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయినా కానీ అది ఫుల్ హీట్ ఎక్కిపోతుంది. అబౌట్ 150 కిలోమీటర్స్ అలా కంటిన్యూగా రైడ్ చేశారనుకో మీరు ఖచ్చితంగా బైక్ ఆపాల్సి వస్తుంది, అంత హీట్ వస్తుంది. అసలు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ హీటింగ్ అని ఎందుకు కంప్లైంట్స్ వస్తాయో నాకు తెలియదు. అది కామన్. ఏమైనా
మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా అంటే లెగ్స్ హీటింగ్ ఇది ప్రాబ్లం కాదా బ్రో అంటే ఇంకేం చేయలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే మీకు హై పవర్ ఇంజన్ 350cc అంటే మీకు స్ప్లెండర్ లాగా టీవీఎస్ లాగా ఉండవు కదా. అండ్ దిస్ ఈజ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో మీకు హీటింగ్ అనేది నార్మల్, అది హీటింగ్ అనేది ఒక ఇష్యూనే కాదు. సో మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. బైక్లో నా పర్ఫార్మెన్స్ నచ్చింది అండ్ పవర్ కానీ హ్యాండ్లింగ్ కానీ స్ట్రీట్స్లో నాకు ఇచ్చే ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ పవర్ కానీ అండ్ ద మోస్ట్ వాంటెడ్ థింగ్ వచ్చేసి నాకు బైక్లో కంఫర్ట్. నా బైక్లో కంఫర్ట్కి ఏం ప్రాబ్లం లేదు. హ్యాండిల్ పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉంటుంది, హ్యాండ్స్ పెయిన్స్ ఏం లేవు. అండ్ బ్యాక్ రెస్ట్ బిగించుకున్న తర్వాత పిలియన్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సీట్ కంఫర్ట్ కూడా మనకేం ప్రాబ్లం లేదు. సో నేను బైక్ తీసుకునే ముందు చాలా ఆలోచించి నాకు కంఫర్ట్స్ అంటే నాకు నచ్చిన ఒక బైక్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా పర్లేదు కానీ నాకు నచ్చిన బైక్, నాకు అవసరమైన బైక్ నేను తీసుకున్నాను. అది కూడా చాలా బైక్స్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీరు కూడా ఒకసారి మీ బైక్ తీసుకునే ముందు మీకు నచ్చిన బైక్ మైండ్లో ఉన్నా కానీ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. కంపేర్ టు మీకు మైండ్లో ఒక బైక్ అని ఉండదు, అంటే ఒక సెవరల్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఫైనల్గా మీకు ఏ బైక్ నచ్చుతో ఏం ఆలోచించకుండా వెళ్ళే బైక్ తీసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు రెడీ రైడ్స్.